నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. బీపీ మండల్ జయంతిని గుంటూరులో నిర్వహించారు. అమరావతి రోడ్లోని బీపీ మండల్ విగ్రహానికి ఎంపీపీ విల్సన్ తో పాటు బీసీ సంఘ నాయకులు డాక్టర్ ఆళ్ల వెంకటేశ్వర్లు, కేసన శంకర్రావు ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కులగణను కేంద్రం వెంటనే నిర్వహించడం వల్ల బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని విల్సన్ అన్నారు. బీపీ మండల్ కమిషన్ నివేదిక కారణంగానే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ లభించిందని గుర్తు చేశారు. We have to recollect and appreciate what late Mr. B.P. Mandal has done to the society. Because of his report, Mandal Commission report, we are able to get 27% of OBC reservation. Even though Mr. Mandal recommended for 52% of reservation, at that point of time, the government of India gave only 27% of reservation. Now the problem is, even this 27% of reservation, the OBC committee is not able to enjoy. Under the concept of creamy layer, what is given in one hand is taken away by the other hand. వైసీపీ ఎమ్మెల్యేలు అనంతబాబు, తోట త్రిమూర్తులపై ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి వైసీపీ అండగా నిలవటం సిగ్గుచేటని అన్నారు. దళితులపై ఎలా దాడి చేయాలి, మహిళల పట్ల ఎలా అసభ్యంగా ప్రవర్తించాలనే అంశాలపై వైసీపీ నేతలకు వీరితో శిక్షణ ఇప్పిస్తారా అని మండిపడ్డారు. నిన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వికృత రూపాన్ని మహిళలపై తను చూపించినటువంటి ఒక దుర్మార్గమైన వీడియోస్ బయటకు వచ్చాయి. అలాంటి వ్యక్తుల్ని తన పార్టీలో కొనసాగించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను వైసీపీ నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి పంపించేసి, సస్పెండ్ చేసి, లేకపోతే రిమూవ్ చేసి రాజకీయాలకు ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం. ఇదో దేశం మొత్తం కూడా మహిళా లోకాన్ని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే రాజకీయ పక్షాలన్నీ కూడా సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్తా ఉంటే వైసీపీ మాత్రం నిమ్మకు నేరెత్తినటువంటి అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంది. ఏ విధంగా మహిళలను వేధించాలో వైసీపీ శిక్షణా శిబిరాలు అనంతబాబుతో అనంతపూర్లో ఎక్స్-ఎంపీ ఉన్నాడు, అతనితోటి శిక్షణా తరగతులు నిర్వహించి వైసీపీ కార్యకర్తలకి మంచి ఈ విధంగా ఎలా చేయాలి, దళితులను ఎలా అణిచివేయాలి, మహిళలను ఎలా వేధించాలో ట్రైనింగ్ ఇస్తారంట. మరి అంత దౌర్భాగ్యం, అంత విచ్చలవిడితనం ఆ పార్టీలో తయారైంది. రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వారి సౌజన్యంతో శ్రీబాలాజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి చంద్రశేఖర్ పర్యవేక్షణలో గుంటూరు లాలపేట ట్రైనింగ్ స్కూల్లో స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. అన్ని దానాల్లో కల్లా రక్తదానం మహోన్నతమైన కార్యక్రమమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మనిచ్చే శక్తి రక్తదానం చేసిన వ్యక్తికి మాత్రమే ఉందని తెలిపారు. సామాజిక దృక్పథంతో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి చంద్రశేఖర్ తన తమ్ముడు డాక్టర్ రవికుమార్ సంస్మరణార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. తొలుత దివంగత డాక్టర్ రవికుమార్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బ్లడ్ డొనేషన్ చేసిన వారికి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ సమాజ సేవ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని కోరారు. రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగడం గొప్ప విషయమన్నారు. అన్నగారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాల ద్వారా ఆయన గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు చాలా సంతోషంగా. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గురించి మర్చిపోయి గుళ్ళకో లేకపోతే దేవాలయాలకో సహాయం చేయడం అంతవరకు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఒక బ్రదర్గా హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పెట్టి అవసరమైనటువంటి వారికి రక్త సహాయం చేయడం, అంతేకాకుండా వైద్య సదుపాయాలు కల్పించడం, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టడం, ఇవన్నీ కూడా డాక్టర్ చంద్రశేఖర్ గారు ఆయన కష్టపడి చదువుకొని ఇంత పెద్ద స్థాయికి వచ్చినప్పుడు కూడా నిత్యం కూడా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో నిత్యం మెడికల్ క్యాంప్స్ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నందుకు చంద్రశేఖర్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మా అన్నయ్య గారైన డాక్టర్ రవికుమార్ గారు 2008లో గౌతమి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు.
అప్పటి నుంచి కూడా ఆయన పేరు మీద ఏదో ఒక సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామని గత సంవత్సరం 2023న రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది. దాని తర్వాత ప్రతి నెల కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం స్కూల్ పిల్లలకు కానీ వయోవృద్ధులకు కానీ పిల్లలకు కానీ అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఒక నెలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. పోయిన సంవత్సరము ఇదే నెలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. చాలా విశేష స్పందన లభిస్తుంది. ఈ బ్లడ్ అంతా కూడా థాలసీమియా పిల్లలు అటువంటి వాళ్ళకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చిన బ్లడ్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీటర్లను ఉపసంహరించుకోలేకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలపై స్మార్ట్ మీటర్ల భారం పడుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అజయ్ కుమార్ కోరారు. స్మార్ట్ మీటర్ల పేరుతోటి అదానీ కంపెనీ, షిరిడి సాయి కంపెనీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే టెండర్లు దక్కించుకుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడం అనేది జరిగింది. కానీ ఇవాళ గుజరాత్ నుండి స్మార్ట్ మీటర్లు ఇప్పటికే విజయవాడ నగరానికి అనేక కరెంటు కార్యాలయాలకి చేరుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అసలు ఈ దుర్మార్గమైన ప్రక్రియను ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ అయితే దాన్ని ప్రారంభంలో టెండర్లు పిలిచి అదానికి షిరిడి సాయి కంపెనీకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు అమలు జరపడానికి ప్రయత్నించడం దారుణమైనటువంటి విషయం. పేద మెరిట్ విద్యార్థులకు అవోపా ఏపీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్కాలర్షిప్లను అందించింది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రేన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత గ్రంథి కాంతారావు, పలువురు ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. కష్టపడితే ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని, పేద మెరిట్ విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలు చేయూత ఇవ్వాలని వక్తలు సూచించారు. ఎన్నో విస్తృతమైన సేవలు చేస్తున్నాయి. ఎందుకంటే మీకు తెలియాలని అంటే మేము ఇక్కడ మాకు పొలిటికల్ పార్టీస్ లేదు, మేము వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం కాదు, మా ఒక్కటే ఉద్దేశం మాది సేవే పరమావధి. అట్లా చేస్తాము, మా పొలిటికల్ పార్టీస్ సంబంధం లేదు. మన కులంలో చేసేంత దాన ధర్మాలు కానీ ఎడ్యుకేషన్ కానీ ఏ దానికి కూడా నో అనేది ఉండదు. ఈరోజు దేవాలయాలు అనుకోండి, మన ఎడ్యుకేషన్ కానీ అన్నదానాలు కానీ ఎక్కడెక్కడ ఏమైనా ఉంటే ఫస్ట్ ఆర్యవైశ్యుడు కనపడతాడు, ఎవరు కనపడరు. పుణ్యక్షేత్రాలు ఎక్కడ పోయినా కూడా మన ఆర్యవైశ్యులే ఉంటారు. 80% మనం సేవ చేయాలి. అవోపాలో మనం ఎప్పుడు రావాలి, ఎప్పుడు సేవ చేయాలనే మనకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ అవోపాలో వచ్చిన వాళ్ళందరూ నేనేంటో నిరూపించుకోవాలి, నేనేమో చేయాలి సేవ అని చాలా బాగా చూపిస్తారండి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు కల్పించి స్టూడెంట్స్ కు మెరుగైన విద్యను అందించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు రిలే నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో నాజర్జీ ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జీవో 77ను రద్దు చేయాలని, నూతన విద్యా విధానం ద్వారా మూసివేసిన స్కూల్స్ ను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకైనా సరే ఏఐఎస్ఎఫ్గా పలుమార్లు వినతులు, ధర్నాల రూపంలో సమస్యను తెలియజేయడం జరిగింది. కానీ కనీసం విద్యార్థులకు అందాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా విఫలమైందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రధానంగా విద్యార్థులకు ఈ రాష్ట్రంలో దాదాపుగా 30% విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన మరి హాస్టల్ సమస్యలు, మౌలిక సదుపాయాలు వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమానికి రిలే నిరసన దీక్షలు చేపడతా ఉన్నాం. శాస్త్ర భవనాలు లేక అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది గుంటూరు నగరం విద్యా కేంద్రం ఉన్నప్పటికీ
ఇక్కడ పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులు అటు ప్రకాశం నుంచి ఇటు కృష్ణా జిల్లా వరకు వచ్చి గుంటూరులో కాళ్ళు చదువుకుందామని చెప్పని కలలుగంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పేద వర్గాల విద్యార్థులకి పూర్తి స్థాయిలో మొండి చేయి చూపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో సాంఘిక సంక్షేమ వసతిగృహాలకి శాస్త్ర భవనాలు లేక వార్డెన్స్ గతంలో 2 నెలల క్రితం ఇదే అడ్మిషన్స్ మొదలైన ప్రక్రియలో ఇక్కడ పూర్తిగా ఖాళీ లేవు, ఫుల్ అయిపోయారని చెప్పిన నెపంతో అనేక మంది విద్యార్థులు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి, చదువుకోలేని పరిస్థితి. కాబట్టి ఈ సంయుక్త సంక్షేమ భవన్ని పూర్తి చేస్తే దాదాపు అన్ని వర్గాల పేద వర్గాల విద్యార్థులు 500 మంది చదువుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే 90 లక్షల రూపాయలు కేటాయించి కోడుగుడు సత్రంలో ఉన్నటువంటి సంక్షేమ వసతులను పూర్తి చేయాలని చెప్పని డిమాండ్ చేస్తారు. నల్లపాడు బాసరా కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు గోపిక వేషధారంలో చక్కగా అలరించారు. అనంతరం కృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సాదినేని మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటి నుంచే విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేయడం ఎంతో అవసరమన్నారు. బాస్రా కాన్సెప్ట్ స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నృత్య ప్రదర్శనతో గోపిక కృష్ణుడు వేషధారంలో ఉన్న చిన్నారులు ఎంతగానో అలరించారన్నారు. అనంతరం కృష్ణాష్టమి ప్రత్యేకత అయిన ఉట్టికొట్టే కార్యక్రమం విద్యార్థులతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో డాక్టర్ కేఎల్పీ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవ్వడం అభినందనీయమని పాఠశాల కరెస్పాండెంట్ సెక్రటరీ డాక్టర్ కృష్ణప్రసాద్ అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ జి రత్తయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అండర్ 14, 15, 16, 18 విభాగాలలో అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో జిల్లా స్థాయిలో ఓపెన్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్రీడా పోటీలకు జిల్లా వ్యాప్తంగా 44 పాఠశాలల నుంచి 1500 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారన్నారు. వీరిలో తమ డాక్టర్ కేఎల్పీ విద్యా సంస్థల విద్యార్థులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ను కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. క్రీడా విభాగమైన లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో, 60 మీటర్ల పరుగు పోటీల్లో గోల్డ్, అదేవిధంగా షాట్ పుట్, లాంగ్ జంప్ విభాగాల్లో సిల్వర్ కైవసం చేసుకున్నారన్నారు. 600 పరుగు పోటీలలో బ్రాంజ్ మెడల్ ను సాధించారన్నారు. ఈ సందర్భంగా గెలిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు. ఈ పోటీల్లో గెలుపొందేందుకు కృషి చేసిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మౌనిక, ప్రేమ్ కుమార్, ధోని సుబ్రహ్మణ్యం, జాకబ్, దానియల్ వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ కల్పించి విజయానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. పిల్లలు అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ తరఫున జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో మంచి ప్రతిభగా చూపించారు. హై జంప్, లాంగ్ జంప్, జావెలిన్, 600 మీటర్స్ ఈవెంట్స్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. అట్లాగే కొన్ని ఈవెంట్స్లో సిల్వర్ మెడల్స్, దాంట్లో బ్రాంజ్ మెడల్స్ సాధించారు. 2 పిల్లలు వచ్చేసి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యారు. చాలా సంతోషపడాల్సిన అంశం. చదువుతో పాటు ఆటలకి సమానంగా ప్రాముఖ్యత ఇవ్వడం మా కేఎల్పీ ప్రత్యేకత. బీపీ మండల్ 106వ జయంతి వేడుకలు విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు సైదులు, జంపని నాగేశ్వరరావు, విశ్వబ్రాహ్మణ సాధికారిక కమిటీ పార్లమెంట్ కన్వీనర్, తెలుగుదేశం నాయకులు మల్లెంపూడి శ్రీనివాసరావు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు సూరేపల్లి ఈశ్వరరావు, వాసు, రంగా, ఏనుగుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా బీసీ వెనుకబడిన తరగతులకి చైర్మన్గా మరి బీసీలకు రిజర్వేషన్ సాధించడం కోసం ఎంతో గొప్ప పోరాటం చేసిన పోరాట యోధుడు బీపీ మండల్. మరి ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పాలంటే చాలా సమయం అవసరం. మరి కానీ అతను తన బీసీలు అభివృద్ధి చెందాలని చెప్పి రిజర్వేషన్ల కోసం మండల ఉద్యమానికి నాయకత్వం వహించారు. మరి ఈరోజు బీసీలు అందరూ ఉద్యోగాల్లో స్థిరపడారంటే ఆయన వల్లే అని చెప్పి అందరం గొప్పగా చెప్పుకోవాలి. అలాగే మేము ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాము. మన బీపీ మండల్ గారి జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాల్లో ముద్రించవలసిందిగా ఈ సందర్భంగా అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ ఈఎన్టీ వైద్యులు ఎస్ రామచంద్రారెడ్డి పాల్గొని చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధుల నివారణ,
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. 50 ఏళ్లు పైబడిన వారికి వినికిడి శక్తి తగ్గుతుందని వైద్యులను సంప్రదించడం ద్వారా చెవి సంబంధిత వ్యాధులను గుర్తించి నివారించే అవకాశం ఉంటుందన్నారు. దాటిన తర్వాత ఏదో కొద్దో గొప్ప ప్రతి ఒక్కరికి న్యాచురల్ డీజనరేషన్ వల్ల ఆడిటరీ నర్వ్ అని ఉంటుంది. దాని డీజనరేషన్ వల్ల కొద్దో గొప్ప స్టార్ట్ అవుతుంది. అందరికంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకేదైనా రీనల్ ఫెయిల్యూర్, బాడీలో ఇంకే హార్ట్ ఫెయిల్యూర్ ఇటన్నీ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ముందు రావచ్చు. కొంచెం ఫాస్ట్గా డెఫ్నెస్ వస్తుంది. ఈ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే కొంచెం వ్యాక్స్ అక్యూములేట్ అయినా డెఫ్నెస్ వచ్చేస్తుంది, తెలుస్తుంది. మామూలుగా చిన్నపిల్లలు అయితే అది పెద్ద తెలియదు. మామూలు ఈ 50 years 60 years తర్వాత కొంచెం బ్లాక్ అయిన ఇయర్ కామన్గా బ్లాక్ అయ్యే కారణం ఏంటంటే ఎక్కువ వ్యాక్స్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.